కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ కమిటీ సభ్యులు కేసీఏ చైర్మన్ సిద్ధు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులైన ఆలా శ్రీను, దేవరకొండ శ్రీనివాసులు మరియు వారి బృందం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మినీ స్టేడియంలో అభిమానుల నడుమ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు తినిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడుని మైదానం అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశామని, మినీ స్టేడియంలో 30 అడుగుల వాకింగ్ ట్రాక్ త్వరలో ఏర్పాటు చేస్తామని, క్రీడల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కండ్లకుంట మధుబాబు నాయుడు, రాజ్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఈరోజు గౌరవ మంత్రివర్యులు సైడ్ పెట్టేసి దయచేసి అందరు కింద దిగితే అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కింద దిగాలి. ఎమ్మెల్యే గారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కింద దిగాలి. పుట్టినరోజు సందర్భంగా మన కావలికి ఒక ధ్రువతారగా క్రికెట్ రాణించాలని మా బిడ్డని ఆశీర్వదిస్తూ మొదటి స్వీట్ నీకేరా లోకేష్ అంత స్థాయికి నువ్వు ఎదగాలని మనసారా దీవిస్తున్నాం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దులాలి లోకేష్ గారి నాయకత్వం, వద్దులాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జనసేన పట్టణాధ్యక్షుడు సాయి పైకిరా. కేక్ కటింగ్ అయిపోగానే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 18 రోజులు జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో ఎవరు ఏ విధంగా ఆడారో టీములు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వీళ్ళందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ ఇవన్నీ బహుమతులు కూడా ఉన్నాయి. దయచేసి ఈ కేక్ కొంచెం కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి ఇక్కడ అందరు గమనించాలి. పెద్దలు ఎవరైనా నేను పిలవకపోయింటే దయచేసి గమనించుకో. అందరూ ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చూడండి. అందరికి సంబంధించిన పాట పోయి కూడా తోటి మందు బాటిల్ తోటి నిండిపోయినటువంటి పరిస్థితి. అలాగే రాత్రిపూట ఆ ఏర పైకి చేరి గంజాయి తాగుతూ ఇచ్చలవిడిగా ఈ గ్రౌండ్ ఉన్నది. 1.5 సంవత్సరం ముందు కేసీఏ కుటుంబ సభ్యులు మేమందరం కూడా కలిసి కోచ్ రాజా గారు ఇక్కడ చూసిన మేరకు ఆ నెట్స్ పర్మిషన్ కోసం ఇక్కడ మేమందరం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ నెట్స్ ఏర్పాటు చేయాలి, మా బిడ్డలే భవిష్యత్తు మేమందరం కూడా చూసుకోవాలి అని ఎంతో మేము కష్టపడి ఆ గ్రౌండ్ అక్కడ ఉన్నటువంటి నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని మేము సంకల్పించాం. అప్పుడు ఈ కేసీఆర్ నెట్స్ అంతా కూడా రెడ్ ఫీల్డ్ స్కూల్ దగ్గర ఎక్కడో అడవుల్లో ఉన్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నెట్స్ తీసుకొచ్చి ఈ మూల పెట్టాలని చెప్పి ఎంతో ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఆ నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడ కొందరు వైసీపీ నాయకులు వాకర్స్, కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, కొంతమంది ఇక్కడ సిద్ధు అనే కుర్రాడు ఉంటే కనుక అక్కడ పర్మిషన్ ఇవ్వమని చెప్పి మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట చెప్పాను ఆ రోజు,
మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చాకే ఇక్కడ అడుగు పెడతానని చెప్పాను. ఆ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సరాల పాటు ఇక్కడ అడుగు పెట్టలేదు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది 6 నెలలైంది. కావ్య కృష్ణారెడ్డి గారు అన్నగారి సలహా మేరకు ఈ రోజు ఈ శాప్ గ్రౌండ్ ఏ విధంగా అద్భుతంగా అభివృద్ధి చెందిందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ నుంచి ఎంతమంది ఈ రోజు స్టేట్ ఆడుతున్నారు, జోన్ ఆడుతున్నారు, అలాగే డిస్ట్రిక్ట్ ఆడుతున్నారు, మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. మన కూడా సందర్భంలో అన్న ఒక పిల్లోడు ఇబ్బంది పడతా ఉన్నాడు, ఒక చిన్న రికమెండ్ చేయాలంటే ఆ పిల్లోడు సెలెక్ట్ అయ్యే వరకు కూడా మన ఎమ్మెల్యే గారు ఫాలో చేస్తూనే సెలెక్ట్ చేయించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అలాగే ఇక్కడ ఎవరైతే అవమానపడ్డామో, ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ అయితే అవమానపడ్డామో అదే పేరెంట్స్ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ రోజు కేసీఆర్ నుంచి ఒక చిన్న సబ్ సెంటర్ నుంచి కొన్ని దాదాపుగా ఒక 4-5 ఈ రోజు స్టేట్ ఆడుతూ ఉన్నారు, జోన్స్ ఆడుతూ ఉన్నారు. ఒక చిన్న సబ్ సెంటర్ లో ఈ రోజు ఇంతమంది పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. అలాగే మన నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఎన్డీసీలోనే ఇంతమంది 12 ప్లేయర్స్ ఎక్కడ లేరు. మొన్న 12 సెలక్షన్ జరిగితే జోన్కి ఇక్కడ నుంచి మన కేసీఆర్ నెట్స్ నుంచి 7 మంది ఒకే టీంలో సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు వైజాగ్ లో కూడా అద్భుతంగా ఆడొచ్చారు. అటువంటి కోచింగ్ ఈ రోజు మన రాజా గారు మనకి ఇస్తున్నారు. మా పేరెంట్స్ కమిట్మెంట్ కూడా అంత అద్భుతంగా ఉంది. నేను అన్నను ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను, నేను ఏ రోజు కూడా నాకు కాంట్రాక్ట్ లేకుండా ఏదైనా ₹1 సంపాదించుకోవడానికి ఎప్పుడు నేను అడిగే వ్యక్తిని కూడా కాదు అన్న. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ గ్రౌండ్ ని మీరు వచ్చాక 6 నెలల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాం. అలాగే ఈ గ్రౌండ్ అభివృద్ధి చేయండి. ఎంతో మంది క్రీడలు, అలాగే ఈరోజు కావల్లో చదువులకు కానీ క్రీడలకు కానీ కావాలి పుట్టినిల్లు క్రీడల్ని మీ ద్వారా ఈ 4 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను, ఈ కేసీఆర్ నెట్స్ నుంచి మీ ఆధ్వర్యంలో మీ సహాయంతోనే మన ఏపీఎల్ కూడా ఆడే పిల్లలు చాలా మంది ఉన్నారు. అది ఖచ్చితంగా మీరున్న రోజుల్లోనే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట, నేను గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలనుకునేవాడిని, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనుకునేవాడిని, అంతేగాని అధికారం మరొకటి చూసుకునేవాడిని కాదు. కానీ నాలాంటి యువకులు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రశ్నించడానికి ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పని చేసేటటువంటి ఏకైక ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు. నాలాంటి వారికి పని ఉండదు, గుర్తుంచుకోండి. అంత అద్భుతంగా నేను మనం గమనించాను. ఎక్కడో పల్లెటూర్లు, ఎక్కడో సీసీ రోడ్లు, ఎక్కడో పేరు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి నాయకులు కావాలి. ఇలాంటి నాయకులు గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కేసీఆర్ టోర్నమెంట్ ఎంత అద్భుతంగా చేసామో నిజంగా నేను హ్యాట్సప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కష్టపడేటువంటి చిన్న పిల్లలు, ఇక్కడ లక్కీ గాని, శశి గాని, అలాగే అద్వైత్, ముఖ్యంగా చెప్పాలంటే నిత్యం చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చేశారో మనం అందరం కూడా చూస్తున్నాను. మరొకసారి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా, ఇక్కడ సహకరించినటువంటి ప్రతి పేరెంట్ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియకుండా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోగో అండి అది. పాత్ర పోషించారు. చిన్న పిల్లలు అండర్ 12 డిస్ట్రిక్ట్ ఆడుతా ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా సివిల్ సర్వీసులో ఉత్తీర్ణతమైనటువంటి వ్యక్తి. భారతదేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉద్యోగం కాదు, ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. భారతీయ పౌరుడిగా నా ఆనందం కంటే, నా సుఖం కంటే ఈ దేశ బానిస సంకల్ల నుంచి భరత మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి సుభాష్ చంద్రబోసు తన ఐఏఎస్ సర్వీస్కి రాజీనామా చేసి, తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర సమరంలో పోరాడి ఆఖరికి హింసావాదంతో తప్ప అహింసావాదంతో పోరాడితే మనకి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వరు. కాబట్టి నేను ఈ హింసావాదం నుంచి హింసావాదంలైనా పోరాడి కత్తి బట్టి, బాణం బట్టి, గన్ను బట్టి ఈ దేశానికి స్వతంత్రం తెస్తానని చెప్పి ఆయన ఆజాద్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని భారతదేశానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన అసూలు బాసినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కూడా
కూడా ఈ రోజే జనవరి 23వ తేదీ. ఈ సందర్భంగా యువకులందరికీ కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఒక్కసారి చూస్తే మన రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఎందుకంటే పోరాటానికి ప్రతీతిగా భగత్ సింగ్, ఈ ఆజాద్ గారిని మనందరం కూడా కొనియాడుతుంటాం. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈరోజు. ఇక్కడికి విచ్చేసిన కావలి పుర ప్రముఖులకు, ప్లేయర్స్కి, క్రికెట్ మీద మమకారంతో ఎక్కువగా క్రికెట్ నేర్చుకోవాలని తపనపడి కష్టపడి నేర్చుకున్న ప్లేయర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలిలో ఒక చూపుచూచిక జనవరి 23 ఈ రోజున ఒక 4 అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, కావలి క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటి వరకు ఎలా చేశారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర మండలి మిగతా నాయకులందరూ కూడా కలిసి కావలిలో క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, ముందు మన కావలిలో ఉన్నటువంటి ప్లేయర్స్లోనే ముందు కాంపిటీషన్ తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యపరచాలి. ఎక్కడెక్కడో టీములు తెచ్చి మన వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని తగ్గించడం కంటే మన ప్లేయర్స్లోనే ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. గెలుపు ఓటములు అన్నీ కూడా మన ప్లేయర్స్లోనే ఉండాలి. ముందు మొట్టమొదటిగా శాంపుల్గా కావలి నియోజకవర్గం, అదేవిధంగా జలదింక మండలానికి సంబంధించిన 66 టీములతో స్టార్ట్ చేస్తే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటిస్తున్నారో అదే నిబంధనలతో నేను కింద అడగడం జరిగింది. ఓడిపోయిన టీంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకోవచ్చు అంటే, మొదటి రోజు ఏదైతే టీం ఫామ్ అయిందో ఆ టీమే ఆఖరి దాకా కొనసాగుతుంది. ఓడిపోయిన టీముల్లో నుంచి కూడా తీసుకొచ్చుకునే పద్ధతి లేదు. ఒక సిస్టమేటిక్గా నిర్వహించడం జరిగిందని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన దాయకం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే అదే, గెలుపుని ఓటమిని రెండింటిని కూడా సమపాలలో చూడేసేది ఒక్క స్పోర్ట్స్లోనే. అందుకనే ఎంతటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఫస్ట్ ఉండేది ఎవరికి ఉంటుందంటే స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచిన రోజు గర్వపడరు, ఓడిన రోజు కుంగిపోడరు. తొలి మెట్టు ఓడినా రేపటి మెట్టు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా విజయం మన వైపు, మన కాళ్ళ దగ్గరకే వస్తుందని నిరంతరం కూడా ఆడి పోరాడి గెలుస్తున్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలిలో 64 టీములు అంటే దాదాపు 700 మంది ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంలో ఆడుకొని మొట్టమొదటి ఈ స్టేడియానికి కూడా ఒక అందం, ఈ స్టేడియానికి ఒక ఖ్యాతిని తెచ్చిన క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండో విషయం, భర్తను కోల్పోయిన మాగుంట పార్వతమ్మ గారు, మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక నిడారంబరమైన జీవితాన్ని అనుభవిస్తూ మన కావలి ప్రాంతంలో ఒంగోలు పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేస్తే నక్సలైట్ల చేతిలో 47 సంవత్సరాల వయసులో అసూలు బాసిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారు. భర్త చనిపోతే తన ఆశయ సాధన కోసం, ఏ ఆశయంకైతే మాగుంట సుబ్బరామరెడ్డి గారు చనిపోయారో ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఆ తల్లి ఒంగోలు ఎంపీగా 2004లో కావలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ కావలికి ఎనలేని సేవలు చేశారు. ఈరోజు మీరు అందరూ కూడా ఆడుతున్నటువంటి స్టేడియం ఆ తల్లి ఏర్పాటు చేసిన స్టేడియమే. ఆ తల్లి మొట్టమొదటి నిధులు మంజూరు చేసింది. ఆ తల్లి చేసిన సేవలు తప్ప ఏ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. మన కావలి ట్రంక్ రోడ్డు ఈరోజు 4 లైన్ల రోడ్డు అయింది అంటే ఆ తల్లి యొక్క కృషి. అందుకనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తల్లి చనిపోతే, ఆ తల్లి చనిపోయిన రోజునే ఈ కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుని నామకరణం చేపిస్తాను, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అని చెప్పి నాడు అనౌన్స్ చేశా. దాని మీద నేను ముఖ్యమంత్రి గారికి వివిధ రూపాల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదృష్టం, ఈ క్రికెట్ స్టేడియంలో ఆడే టైంలో ఆ తల్లి ఆకాశం నుంచి దీవిస్తున్న టైంలో దావోసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ
జీవో పంపించారని ఈ సందర్భంగా మనందరూ కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా చేసిన వాళ్ళని మర్చిపోకూడదు, చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉండాలా. ఎక్కడో పుట్టింది ఈ కావల గడ్డ మీద కాదు, నెల్లూరులో పుట్టి కావలలో మనం అందరం హక్కులు చేర్చుకుంటే ఆ తల్లి కావలి ట్రంక్ రోడ్డు 4 లైన్ల రోడ్డుగా ఏర్పరిచిన దానికి కావలి ట్రంక్ రోడ్డు ఇక నుంచి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగిందని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో అని చెప్పి ఈ రోజునే 23/1/2025 నాడు ఇప్పుడే జీవో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకపోతే మూడోది, ఈనాడు కావలి క్రికెట్ అసోసియేషన్ ట్రస్ట్ తరఫున ఈ ట్రస్ట్ అధ్యక్షులు సిద్ధు నేతృత్వంలో ఈనాడు ఇంచుమించుగా 16 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ కావలి నియోజకవర్గ మొత్తం కూడా, అదేవిధంగా జలదంకి మండలం ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కలుపుకొని 64 టీంలు ఈరోజు ఈ గ్రౌండ్కి రావటం జరిగింది. ఈ గ్రౌండ్ గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్వీర్యమై ఉన్న గ్రౌండ్ను కూడా ఇంచుమించుగా ఇక్కడ ఏమీ వసతులు లేకుండా చేసిన పరిస్థితుల్లో మొట్టమొదట మన ఈ కేసీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసుకోవటం, దానికి మన శాసనసభ్యులు మొట్టమొదటే మన స్పోర్ట్స్ మినిస్టర్ని, అదేవిధంగా ఇక్కడ శాప్ చైర్మన్ ఉన్న రాష్ట్ర చైర్మన్ని తీసుకురావటం, ఈ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే కావలి క్రీడాకారులకు పుట్టినిళ్ళు కాబట్టి ఈ క్రీడల పట్ల మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే జవహర్ భారతి కాలేజీలో ఇదే ప్రాంతాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన కృషితో ఈరోజు ఇంత ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది కేసీఆర్ తరఫున. ఎందుకంటే ఈ కేసీఆర్లో పిల్లల పేరెంట్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ వారి పేరెంట్స్ అంతా కలిపి ఒక సిద్ధు సారథ్యంలో వీళ్ళందరూ కలిసి ఒక టీంగా ఏర్పడి చిన్న క్రికెట్ అసోసియేషన్ని ఈరోజు నియోజకవర్గంలో కావలి క్రికెట్ అసోసియేషన్ ట్రస్ట్ ద్వారా ఈరోజు జరిపించడం జరిగింది. ఇవి రాబోయే కాలంలో ఇవి ఇంకా కూడా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇక్కడ అన్ని వసతులు వచ్చేదానికి ఆయన కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఫైనల్స్కి ఈరోజు ఆడటం జరిగింది. ఈ టీంలో 2 కూడా కావలి పట్టణం నుంచి తలపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అదే కేక్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ చేసుకోవటం జరుగుతూ ఉంది. ముందు ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్రం అప్పుల పాలవుతున్నప్పుడు, ఈ రాష్ట్రం దౌర్జన్యాల మధ్య, దుర్మార్గాల మధ్య, దోపిడీల మధ్య, రౌడీజం మధ్య బెదిరిస్తున్న తరుణంలో నేనున్నాను. మా యువకులందరికీ ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. మా యువకులదే ఈ దేశం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఉందని చెప్పి 40 సంవత్సరాల వయసులో మండుటి ఎండలో పాదయాత్ర చేసి దాదాపు 3500 కిలోమీటర్లు చేసి 4400 కిలోమీటర్ల పొడవును 365 రోజులు చేసి 4400 కిలోమీటర్లు నడిచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం 165 స్థానాల్లో గెలిచింది అంటే అది ఒక్క నారా లోకేష్ బాబు గారి కృషి. ఆ మహానుభావుడు యూత్కి ఐకానిక్ గా నిలబడేటువంటి లోకేష్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. అటువంటి నలుగురు, ఒకటి క్రికెట్ అసోసియేషన్ ద్వారా ప్రైజులు ఇచ్చడం, మన కావలి బిడ్డలు 2206 రన్నర్స్ చేయటం, రెండోది ఈరోజు లోకేష్ గారు పుట్టడం, సుభాష్ చంద్రబోస్ పుట్టడం, మాగుంట పార్వతమ్మ గారికి పేరు మీద ఈరోజు రోడ్డు నిర్మించే తరుణంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు కూడా అవకాశం కల్పించి మనందరం కూడా ఇక్కడ నేనున్నా కావలి ఎమ్మెల్యేగా కాదు, కావలి కాపులు కాసుకునే వ్యక్తిగా నేను ఇందాక మా బ్రదర్స్ ఆడేటప్పుడు వచ్చింది, నేను ఇక్కడ ఉన్న వాకర్స్ అందరు కూడా రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇబ్బందులు పడుతున్నామంటే నేను మున్సిపల్ అధికారులు వచ్చి దీని చుట్టూ 30 అడుగుల ఎడల్పుతో వాకింగ్ ట్రాక్ వేసేదానికి ఇందాక వచ్చాం.
ఇందాక మీరు అందరూ ఆడుతున్నప్పుడు నేను కూడా మీ ఆటల మీద ఉండే మక్కువ కొద్ది నేను కూడా రెండుసేపు కూర్చొని ఇంటికి పోయి భోజనం చేయడం రావడం జరిగింది. అతి తొందరలో ఈ స్టేడియం చుట్టూ 30 అడుగుల ఎడపులో రేత్రి 12 గంటల వరకు కూడా లైట్లు ఉండేటట్టుగా రేత్రి భార్య భర్త అందరూ కూడా ఉద్యోగం వ్యాపారం చేసి భోజనం చేసి వచ్చిన తర్వాత కూడా ఆనందంగా తిరిగేటట్టుగా అతి తొందరలో ఇక్కడ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడికి మినిస్టర్ని తీసుకురావడం జరిగింది, క్రీడా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి. అదేవిధంగా శాప్ చైర్మన్ రవినాయుడిని తీసుకురావడం జరిగింది. ఈ రోజున కనుమరుగవుతున్నటువంటి ఆ ఇండోర్ స్టేడియంకి సంబంధించి మళ్ళా 2,60,00,000 నిన్ననే మంజూరు అయ్యాయని విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. దాన్ని కూడా తొందరలోనే గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చి ఆ తర్వాత టెండర్లు పిలిచి దాన్ని కూడా ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మేము అందరం కూడా కలిసి ఈ కావలను ఒడిసిపట్టుకుని ఈ కావల్లో ఉండే సమస్యలను నిరంతరం పరిష్కరించుకుంటూ ప్రశాంతతకు మారుపేరుగా కావలను రూపుమాపుకుంటూ అరాచకాలకి, దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి, బెదిరింపులకి, గంజాయికి తావు లేకుండా ప్రశాంతంగా కావాలని ఉంచుకునే దాంట్లో మీరు కూడా నాతో కలిసి రండి అని చెప్పి యువకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సోల్జర్ అండి. హలో. సెమీఫైనల్ 2 ప్రతాప్కి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్తీక్ ఎంఎన్ఆర్ అతను కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా, అలాగే ఉదయం అది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా విజేత, అలాగే సభ్యుడు ఎంఎన్ఆర్ 11 పుల్స్, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెడల్ మరియు షీల్డ్. అలాగే నెక్స్ట్ బెస్ట్ బౌలర్ బాలకిరణ్, వారికి కూడా ఒక మెడల్ మరియు షీల్డ్ వారికి ప్రైజ్ రూపంలో వేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎంఎన్ఆర్ 11 పుల్స్ ఇస్తారు. టోటల్ స్కోర్ కార్తీక్. బాబు స్కోర్ ఎంత కార్తీక్ది? టోటల్ స్కోర్ కూడా ఓకే. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా కార్తీక్. కంగ్రాట్స్ కార్తీక్. అలాగే 3వ బహుమతి గెలుచుకున్న వారు ఉదయ ఫ్రెండ్స్ 11. అందరూ కూడా ఏడున్న సభ్యులు కూడా అందరూ వెనక్కి సర్దుకోవాల్సింది కూర్చున్నాం. వారు ఉదయ ఫ్రెండ్స్ టీం త్వరగా రండి సార్. టీం సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే గారికి కొద్దిగా అటు కొంతమంది ఇటు కొంతమంది మన వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా వెనక సర్దుకోవాలని కోరుకుంటున్నాం. అటు కొంతమంది ఇటు కొంతమంది ఉండాలి. సిద్ధు నువ్వు ఉండి ముందుండు. ఉదయ్ 11 ఏ ఊరమ్మ ఉంది? అల్లూరు గోగులపల్లి నుంచి మన కావలి నియోజకవర్గం, అల్లూరు గోగులపల్లి మండలం నుంచి వచ్చినట్టు ఉదయ్ 11కి అల్లూరు అల్లుడు కాదు అల్లూరు. ఈ క్రీడాకారులు ఏర్పాటు చేసినటువంటి 25,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా పర్లేదు. అతి చక్కగా జరిగినటువంటి ఈ టోర్నమెంట్కి 3 ట్రోఫీతో పాటు 50,000 రూపాయల బహుమతి. ట్రోఫీతో పాటు మీరు స్పెషల్ ఎక్కడి నుంచి వచ్చేది కానీ ఈ టోర్నమెంట్ మంచి టోర్నమెంట్లో షీల్డ్ ఎవరు అదేవిధంగా ఎమ్మెల్యే గారితో పాటు ఈ కార్యక్రమానికి ద్వితీయ ప్రదర్శించినటువంటి రమణారెడ్డి గారు, కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు కావలికి 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా 95 నుంచి 96 వరకు ఒంగోలు పార్లమెంటేరియన్గా
కావలి నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేశారు. ఈరోజు నేను రాజకీయంగా రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఆ తల్లి మరణానంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిరంతరం కూడా నడిపిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కావలి ట్రంక్ రోడ్డు మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేయమని చెప్పిన మీదట వెంటనే వారు స్పందించి ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తిని మన అందరం కూడా నిరంతరం కూడా తలుచుకోవాలి. అటువంటి వ్యక్తి జ్ఞాపకార్థం మనం కావలి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేద్దామని చెప్పి ఇమీడియట్లీ కూడా R&B డిపార్ట్మెంట్కి నివేదికలు పంపించి వారి దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకొని ఈ రోజున జనవరి 23వ తేదీ ఈ రోజున దావూస్ నుంచి ఈ రోజున మన అందరికి కూడా లోకేష్ గారు పుట్టిన కానుకగా కావలి ప్రజలకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈరోజు జీవో ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కానుకగా మాకు ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.